హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఈరోజు అయితే కొంచెం క్లౌడీగా ఉందండి, కొంచెం వర్షం పడుతుంది, లైట్గా తుప్పర్లాగా పడుతుంది. ఇక్కడైతే 2 మంకీస్ ఆడుకుంటుంటే మా బాబు చిన్న క్లిప్పింగ్ తీయమని అడిగాడు. అందుకని ఆ క్లిప్పింగ్ తీసి అదే నేను యాడ్ చేశాను. ఆ మంకీస్ని చూసి చాలాసేపు బాగా ఎంజాయ్ చేశాడండి. తర్వాత టిఫిన్కి వచ్చేసరికి పెసరట్టు పల్లీ చట్నీ చేశాను. పెద్ద బాబు తినడు కదండి, ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను. ఈరోజు వచ్చేసరికి స్నాక్ ప్రిపరేషన్ చేశానండి పిల్లల కోసం. బెల్లం గవ్వలు చేశానండి. స్టార్టింగ్ నుంచి తీయడం మర్చిపోయాను క్లిప్పింగ్, అందుకని లాస్ట్లో యాడ్ చేశాను. మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను. మ్యాక్సిమం అయిపోయినాయండి. లాస్ట్ ఆయిల్లో వేసుకుంటున్నాను వండీలోకి. గోధుమ పిండి సేమ్ చపాతీకి కలిపినట్టు కలుపుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసి కలుపుకున్నాను. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల చెక్క మీద రోల్ చేసేసాను. ఇలా బాగా హీట్ ఎక్కాక ఆయిల్ వాటిని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే చాలా బాగా వస్తాయండి. చక్కగా వేగిన తర్వాత గలగల సౌండ్ వస్తుంది, అప్పుడు మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోవాలి. మ్యాక్సిమం చేయడం అయిపోవచ్చిందండి. అలా చేస్తూనే 1 కేజీ పిండికి 3/4 కేజీ బెల్లం వేస్తానండి నేను. ఆ బెల్లాన్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా నలగొట్టుకొని ఇలా కొంచెం వాటర్ వేసి దాన్ని నానబెట్టి ఉంచుతాను పక్కన. తర్వాత గవ్వలు చేయటం అయిపోయిన తర్వాత పాకం పెట్టుకున్నాను. పాకం దాదాపు ముదురు పాకం అక్కర్లేదండి, చాలా వరకు కొంచెం దగ్గరకు వస్తే సరిపోతుంది. దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి, బాయిల్ అవుతూ ఉంటుంది. ఆ బాయిల్ అయినప్పుడు చిన్న ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం పాకం ప్లేట్లోకి వేసుకొని చూసుకుంటే మనకి పాకం అయ్యిందో లేదో అర్థమవుతుంది. వాటర్లో వేయగానే పాకం విడివిడిగా వెళ్ళిపోకుండా కొంచెం దగ్గరికి వస్తే మనకి సరిపోతుందండి. ఇప్పుడు మీకు ఆ క్లిప్పింగ్ కూడా నేను చూపిస్తాను ఎలా వస్తుందో. మనం అలా అనుకున్నప్పుడు మన చేతికి అంటుకొని కొంచెం అలా సరిపోయిద్దండి. అలా వస్తే ఇక పాకం మనకు రెడీ అయిపోయినట్టే. ఇంకా దాన్ని గవ్వల్లో వేసి బాగా తిప్పుకోవాలండి. తిప్పడం లేట్ చేయకూడదు. మనం తిప్పడం లేట్ చేసే కొద్దీ గవ్వకి అతుక్కొని పోతుంది. బాగా తిప్పుకుంటే మనకు గవ్వలు విరవిరలాడుతా పాకం ఒకే చోట ఉండలా కట్టకుండా నీట్గా పడుతుందండి. గవ్వలకి బాగా తిప్పుకోవాలి. బాగుంటాయండి గవ్వలు. స్నాక్ బాక్స్లో పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. స్వీట్ క్రేవింగ్స్ కూడా వాళ్ళకి రాకుండా ఉంటే తగ్గుతుంది స్వీట్ క్రేవింగ్ బాగా. ఇలా ఎక్కడైనా ఉండలాగా చుట్టితే మనం వాటిని విడదీసుకుంటూ బాగా కలిపిన తర్వాత అలా బాగా పొడి పొడిలాడుతూ వస్తే బాగుంటుందండి తినడానికి కానీ పిల్లలకి. అవి చూడండి, నేను చూపిస్తున్నా కదా. అలా గవ్వలతో పాటుగా కొంచెం చెక్క పకోడీ కూడా చేశానండి బాక్స్లోకి. హాట్ పిండి చక్రాలకు ఎలా కలుపుకుంటామో మీకు తెలిసిందే కదా, అలాగే వరిపిండి మినప్పిండి కలిపి చేస్తానండి. ఆ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేశాను. నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చుతుంటే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.